వెల్కమ్ టు తేజ టీవీ న్యూస్. పేద ప్రజలు నివసించే తమ వార్డులో గడప గడపకు అవసరాలను సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని 9వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బొంతల నరసింహరావు అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలో శుక్రవారం మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా 3వ నెంబర్ చేయి గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేయాలని అభ్యర్థించారు. అట్టడుగు బడుగు బలహీన వర్గాల జీవితాలు మార్పు చెందాలంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని గెలిపించుకోవాలని, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిచినట్టయితే అన్ని రకాల అభివృద్ధికి అవకాశం ఉంటుందని ఈ సందర్భంగా తెలిపారు. తనను గెలిపిస్తే వార్డులో ఎమ్మెల్యే సహకారంతో హెల్త్ క్యాంపులు నిర్వహించి అందరి ఆరోగ్య పరిరక్షణ కోసం కృషి చేస్తానని అన్నారు. అంతేకాకుండా యువత పెడదారిన పడకుండా ఉద్యోగ ఉపాధి అవకాశాలతో పాటు ఇతర సంక్షేమ పథకాలను అమలుకి తనవంతుగా కృషి చేసి అందరి జీవన ప్రమాణాలు మెరుగుపరిచేందుకు కృషి చేస్తానన్నారు. వార్డులో ఉన్న సమస్యలన్నింటినీ ముఖ్యంగా సీసీ రోడ్లు, డ్రైనేజీలు, మురికి కాలువల నిర్మాణాలతో అభివృద్ధి పనులను చేపట్టనున్నట్లు తెలిపారు. ఎటువంటి కష్ట నష్టాలు వచ్చినా ఎల్లవేళలా రాత్రింబవళ్లు అందుబాటులో ఉండి మీ శ్రేయస్సుకే అనునిత్యం పాటుపడతానని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి సహకారంతో వార్డులో విద్యార్థుల కోసం ఉన్నత విద్యకై ప్రత్యేక శిక్షణా తరగతులు నిర్వహిస్తామని అన్నారు. ఈ సందర్భంగా యువత ప్రచారంలో పాల్గొన్నారు. అందరి ఓటర్లకు నమస్తే. నా సింగనగూడెం 9వ వార్డు. నా పేరు బొంతల నరసింహరావు. నేను ఎమ్మెల్యే సార్ గారు నాకు 9వ వార్డు టికెట్ ఇచ్చిండు. కుర్ర వెంకటేష్ అన్న ఎమ్మెల్యే గారు వాళ్ళు మనల్ని నమ్మి మనకు టికెట్ ఇచ్చారు. మేము అత్యధిక మెజార్టీతో గెలుస్తామని ప్రచారం చేస్తున్నాం. ఖచ్చితంగా గెలుస్తాము. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ వచ్చినాక లక్షలాది రూపాయలు ఖర్చు చేసి భూమి చదును చేసుకున్నామని, బోరు వేసుకుని అందులో చెట్లు పెంచడం జరిగిందని, ఈ విషయంలో గ్రామస్తులు మాపై కక్ష కట్టి ఈ భూమిని ఊరి మీదకి ఇవ్వాల్సిందిగా మాపై ఒత్తిడి వారు మీడియాతో తెలిపారు. ఇప్పటికైనా రెవెన్యూ అధికారులు మాపై ఎస్సీ కులస్తుల ప్రభుత్వాన్ని వేడుకున్నారు. ఇంకా ఎక్స్ట్రా డబ్బులు పెట్టి మళ్ళీ ఇస్తుండే. ఇప్పుడు నెల రోజులలో ఓపెన్ చేస్తాడు. మొన్న వచ్చి కరెంటుకి ట్రాన్స్ఫారాలు, కరెంటు స్తంభాలు దగ్గర ఉండి చూసుకొని పోయాడు. కాబట్టి మనం అత్యధిక మెజార్టీతో గెలిపేయాలని నేను కోరుకుంటున్నాను. నుంచి వచ్చిన ఇక్కడ ఉన్న వాళ్ళందరూ పేదల కుటుంబంలోకి వచ్చినాం కాబట్టి మనకు కష్టాలు తెలుస్తాయి. ఇప్పుడు ఉన్నోళ్ళు వస్తే కష్టాలు వాళ్ళకి తెలియదు. పేదల కష్టాలు ఇలా ఎలక్షన్లో ఆయన వస్తారు, రేపు ఎలక్షన్ అయినాక రారు. కాబట్టి నేను ఏం చెప్తున్నా అంటే మన అందరికీ ఇక్కడ సీసీ రోడ్స్ కానీ, డ్రైన్స్ కానీ, మన ఉద్యోగ అవకాశాలు కానీ, ఊరి సమస్యలు కానీ, ఏదైనా ఉండని సమస్య నేను దగ్గరుండి పరిష్కరిస్తాను. ఎందుకంటే మన ఎమ్మెల్యే గారు మనకు అండగా ఉంటాడు. మా కూర వెంకటేశ్వర అండగా ఉంటాడు. మనం ప్రతి పని ముంగట ఉండి సొంత నా ఇంటి పనిలాగా నేను చేస్తా. ఎందుకంటే మన కింది స్థాయి నుంచి ఉన్నాం కాబట్టి మనం లేనోళ్ళమే చూసుకోవాలి. ఉన్నోడు వస్తున్నోడు మనం ఎవరు చూడు పట్టించుకోడు. కాబట్టి మన కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి అత్యధిక లైబ్రరీ దవాఖానా పెట్టిస్తా. ఇక్కడ మన ఏరియాలో ఒక బస్సు దవాఖానా, ఒకటి అట్నే లైబ్రరీ, ఎనీ టైం ఎప్పుడు ఫోన్ చేసినా మీకు అందుబాటులో ఉంటా. ఏ సమస్య ఉండని నేను ఎమ్మెల్యే సార్ దగ్గరికి దృష్టికి తీసుకుపోయి దగ్గర ఉండి నేను మీ అందరి ముందుండి నేను పని చేసుకొచ్చే బాధ్యత నాది.